నమస్తే, వెల్కమ్ టు సెస్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యులు, మర్మ చికిత్సలో స్పెషలిస్ట్ డాక్టర్ బిఎస్ నాయుడు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్, ముఖ్యంగా మర్మ చికిత్సలో మీరు ప్రావీణ్యులు, స్పెషలిస్ట్. మర్మ చికిత్స అనేది నాడికి సంబంధించి అంటుంటారు. మర్మ చికిత్స ఎలాంటి సందర్భాల్లో మీరు చికిత్స చేసిన రకరకాల పేషెంట్లు ఉంటారు. అవును. ఒక పేషెంట్ కేవలం కింద పడిపోయి కాలు చేతులు పని చేయకుండా పోయింది. సో రీజన్ ఏమంటారు? ఏ విధంగా చికిత్స చేయొచ్చు? ఇప్పుడు మనకు స్పైన్ ఏదైతే ఉందో, వెన్నెముక, తల దగ్గర ఉండేటువంటి తల ఎక్కడ కనెక్ట్ అయింది అక్కడ సర్వైకల్ పార్ట్ అంటారు. నెక్స్ట్ మెడ భాగం, నెక్స్ట్ థొరాసిక్ అంటారు. ఇంకా కిందకు వస్తే లంబార్ అంటాం. ఈ పైన ఉన్నటువంటిది ఏదైతే నెక్ కనెక్ట్ అయిందో C1, C2, C3 అప్ టు C7 వరకు ఉంటాయి డిస్క్లు. అదేవిధంగా థొరాసిక్లో వచ్చేసి D1 to D12 వరకు ఉంటాయి థొరాసిక్. నెక్స్ట్ వచ్చేసి లంబార్ పార్ట్ L1, L2, L3, L4, L5, S1 చక్రం కింద పీఠం. అవి కంటిన్యూషన్ అలా ఉంటాయి. కింద పడిపోయినప్పుడు కానీ ఏదన్నా ఎవరన్నా కొట్టి దెబ్బ తగిలినప్పుడు కానీ ఆ డిస్కులు వచ్చి కదులుతాయి. అవి సైకిల్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఏ భాగంలో కొడితే ఎస్ చెప్తున్నాను. ఎక్కడ కొట్టినా కానీ దాని ఇంపాక్ట్ ఎక్కువ తగిలేది మెడకు సంబంధించింది, కింద సంబంధించింది. ఎక్కడ కొట్టినా కానీ మీకు ఇవి కొంచెము మీకు థొరాసిక్ భాగంకి వచ్చేసరికి అవి లోపలగా సేఫ్లో ఉంటాయి. వాటికి ఎక్కువ దెబ్బ తగలుతాం. కింద లంబార్ ఎక్కువ దెబ్బ తగులుతుంటుంది, అంటే ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటుంది అందరికీ. మెడ సర్వైకల్ పార్ట్ ఏదైతే ఉందో వాటికి ఇబ్బంది జరుగుతుంది. సర్వైకల్ పార్ట్ జరిగినప్పుడు C1, C2 డిస్క్ కానీ ప్రాబ్లం అయినప్పుడు కంటి చూపు మీద కన్ను చూపు పెయిన్ కానీ కంటి చూపు విషయం కానీ దాని మీద చూపిస్తుంది. అదే చెవులు కూడా చెవుల మీద చూపిస్తుంది. ఈ జా ఉంది కదా, ఈ జా పెయిన్ వస్తుంది. చాలామంది ఈ పళ్ళు మొత్తము నొప్పులు చేస్తున్నాయి, జీవు లాగుతుంది, చిగుర్లు అంత అంటారు. ఇన్ఫెక్షన్ వల్ల కాదు. అక్కడ C1, C2 ఉన్నాయి కదా, ఆ డిస్కులలో ప్రెస్ అయినప్పుడు ఆ నరాలు మీకు కంప్రెస్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. వీటిని అదే మర్మ చికిత్స ద్వారా మనం రెగ్యులర్ చేస్తాం. ఆ డిస్కులు మళ్ళీ వెన్నెముక పైనే చేయాల్సి ఉంటుంది. అయితే అడ్వాన్స్ మెథడ్లో మీకు ఈ సర్వైకల్ పార్ట్ని ఈ చేతుల దగ్గర ఇక్కడ చేసేస్తాం. అంటే ఈ మెడ నరాలన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అవుతాయి. చాలామందికి తిమ్మిర్లు వస్తుంటాయి, గ్రిప్ తగ్గుతుంది, ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, మొద్దుబారినట్టు చెయ్యి ఉంటుంది, నిద్రలో ఒక పక్క పెట్టుకోలేని పరిస్థితి చెయ్యి, ఇదంతా కూడా ఇక్కడ నుంచి రిలేటెడ్. ఇవన్నీ మర్మ చికిత్స చేస్తాం. అదేవిధంగా కిందకు వచ్చేసరికి ఏదైతే లంబార్ ఉందో ఈ లంబార్ సంబంధించినటువంటిది మొత్తం కూడా కాళ్ళలో చూపిస్తుంది. అంటే మనిషి నిలబడడం, నడిచే విధానం అదన్నీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే థొరాసిక్ ఏదైతే ఉందో చెప్పాం కదా, అంటే సర్వైకల్ పార్ట్ తర్వాత ఉండే డిస్కులు, ఈ డిస్కులన్నీ కూడా ఈ కాలు మూమెంట్ని నిర్దేశిస్తాయి. ఎవరైతే వంగిపోయి ఇలా నడుస్తారో వాళ్ళకి స్లో అయిపోతుంది నడక, స్పీడ్ రాదు. ఎందుకంటే ఇట్లా ఫోల్డ్ అయిపోయినట్టు గూని వచ్చినట్టుగా ఉంటే వాళ్ళని స్పీడ్ నడవలేరు. ఈ నడక స్పీడ్ నిర్దేశిస్తే థొరాసిక్ భాగం. థొరాసిక్లో ఉండే డిస్కులన్నీ కూడా నడక స్పీడ్ నిర్దేశిస్తాయి. నడక నిలబడేదానికి లంబారు నిర్దేశిస్తుంది. L1, L2, L3, L4 అవన్నీ నడక నిలబడేదానికి గ్రిప్కి పనిచేస్తుంది. థొరాసిక్ మాత్రం స్పీడు దాన్ని నిర్దేశిస్తుంది. అక్కడ డిస్కులు ప్రాబ్లం అయిపోయి కంప్రెస్ అయిపోయినప్పుడు స్పీడ్ స్లో అయిపోతుంది నడక. అక్కడ చేసి ఇది బాగా అయిపోతుంది. నిద్రలో మనకు పిక్కలు పట్టేస్తూ ఉంటాయి, తిమ్మిర్లు వస్తాయి. అవును, అది మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే తిమ్మిర్లు పడతాయి, పట్టేస్తే అంట. అయితే ఈ చెప్తున్నాను, స్పైన్ సంబంధించినటువంటి సమస్యలలో కూడా పిక్కలు పట్టేసేస్తాయి, కాళ్ళు మొద్దుబారిపోతాయి, నడవలేక పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, B12 తక్కువ ఉన్నప్పుడు, ఐరన్ తక్కువ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఐరన్ తక్కువ ఉన్నప్పుడు అక్కడ మీరు చెప్పిన పిక్కల దగ్గర పట్టేసేస్తాయి. వాళ్ళు కాళ్ళు ఇట్లా లేచి నడుస్తారు, దాన్ని పాదం భూమికి ఆందు, మేడం ఫుట్ ఉంది కదా ఆందు, ఐరన్ తక్కువ ఉన్నప్పుడు. D3 కాల్షియం తక్కువ ఉన్నప్పుడు ఆ సమస్యలు ఉంటాయి. ఏదైతే మోకాల నుంచి కిందకంతా కూడా ఈ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, విటమిన్ డెఫిషియన్సీ వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. దాంతోపాటు డిస్క్ సమస్యలలో ఏమైనా మనకు ప్రాబ్లమ్స్ వస్తే కూడా, లంబార్ డిస్క్లో ప్రాబ్లమ్స్ వస్తే కూడా మీరు చెప్పినటువంటి కారణం
వస్తుంది. సో ఈ మధ్య కాలంలో Mm. బంధాలు Yes. కపుల్స్ Mm. చాలా వరకు కూడా Mm. డైవర్స్ కేసులో కానీ విడిపోదాం అనుకున్న కేసుల్లో ప్రధాన సమస్యగా అంటే ముఖ్యంగా ప్రధాన సమస్యలో Mm. ఒకటి Mm. ఇక్కడ వధువు అంటే పెళ్లి కొడుకు లేదా అబ్బాయి Mm. ఆ వ్యక్తి మా వైఫ్ ని Mm. సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు, సాటిస్ఫై చేయట్లేదు, Mm. అందుకే అని చెప్పేసి డైవర్స్ తీసుకుంటున్నామని కొన్ని సార్లు అడ్వకేట్ చెప్తుంది. ఎస్, ఓపెన్గా చెప్తాం. ఈ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పేసి. ఎస్, ఎందుకు ఉంటుంది ఆ ప్రాబ్లం అసలుకి మగవారికి? ఓకే, చాలా మంచి ప్రశ్న. ప్రజెంటు సమాజంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నటువంటిది, ఎక్కువ కేసులు విడిపోయేదానికి ఇదే ముఖ్య కారణం. ఇదే ప్రధాన సమస్య. అయితే మీరు అన్నట్టు ప్రధాన సమస్య అనే కంటే ఏకైక సమస్య అనొచ్చు. ఓకే. ఎందుకు చెప్తున్నామంటే జీవితంలో ఏదైతే యవ్వనంలో ఉన్నప్పుడు వచ్చే సమస్యలు చాలా సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఓకే, సరిగా వాళ్ళు ఉండేదానికి ఆర్థిక సమస్యల వల్ల కదా సరైనటువంటి నివాస యోగ్యం కాకుండా ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే ఒక పెద్ద రిచ్ లగ్జరీ ఫ్లాట్లో ఉంటాడు ఒకడు, ఒకరు చిన్న గుడిసెలో ఉంటారు. ఓకే. కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. గుడిసెలో ఉన్న వాళ్ళు వీళ్ళకి టక్ 2-3 పిల్లలు పుడతారు. వాడికి 3 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా పిల్లలే పుట్టరు. కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు. డబ్బున్న లాభం లేదు కదా. అంటే ఇది ఏకైక సొల్యూషన్ అని తెలుస్తుందా? ఇద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బలంగా ఉండేదనే కారణం ఏదైతే ఉందో అది వీళ్ళ దగ్గర ఉంది, గుడిసెలో ఉండే వాళ్ళ దగ్గర. అక్కడ ఉన్న వాళ్ళకి ఇది లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ప్యాకేజ్ అంటే నాకు 50 లక్షలు వస్తుంది, ₹1,00,00,000 వస్తుంది, దీంతో సాటిస్ఫై చేయొచ్చులేనే ఆ విధంగా డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చేసి వీళ్ళని సాటిస్ఫై చేయొచ్చులే అని వాళ్ళు గ్రహిస్తారు. కానీ అవేమి కొన్ని రోజుల వరకు అలా. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న బిడ్డ చాక్లెట్ తీసిమని అడుగుతాడు, వాడిని బెదిరించేసి చెంపబట్టి కొట్టేసేసి ఆపియొచ్చు. రెండోది చాక్లెట్ కొనిచ్చి కూడా ఆపియొచ్చాడు. వీటిల్లో ఏది సరైనటువంటిది? చాక్లెట్ తీసిస్తేనే ఎస్ సాటిస్ఫై అవుతారు, హ్యాపీగా ఉంటారు. అదే మీరు లగ్జరీ జీవనం చేసేటువంటి వాళ్ళు ఈ పిల్లోడికి చాక్లెట్ తీసియకుండా చెంపబెట్టి కొడతారు కదా, కొట్టి వాడిని ఆపిస్తారు కదా. వీళ్ళ కోరికలు ఆపేసేది అదే. వీళ్ళకి అన్నీ వేరే అన్ని కంఫర్ట్లు ఇప్పించేసి బంగారు, తర్వాత జ్యువెలరీస్, ఫోన్లు, సంథింగ్ ఇట్లా రకరకాల గడ్జెట్స్ అని తీసి ఇచ్చేసి సాటిస్ఫై చేయాలనేటువంటిది ఇలాంటిదే. చాక్లెట్ ఇస్తే ఎంత సంతృప్తి బిడ్డ, సరిగా వీరికి పడక గదిలో సుఖాన్ని ఇవ్వగలిగితే, అంత సాటిస్ఫై చేస్తే అంత సుఖం వస్తుంది, అంత కోరికలు వాళ్ళకి తీరుతాయి. ముఖ్యంగా లోపం ఏముంటుంది, ఏ విధంగా ఆ లోపానికి మనం తగ్గించుకోవచ్చు? ఎస్, పూర్వం వచ్చేసి 18 సంవత్సరాలు అమ్మాయికి పెళ్లి చేసి 25 సంవత్సరాలు 23 సంవత్సరాలకి అబ్బాయికి పెళ్లి చేసేవాళ్ళు కలిసేసి. ఎప్పుడైతే చిన్న వయసులో అంటే 18 కరెక్ట్ వయసులోని, చిన్న వయసు కాదు కరెక్ట్ వయసులో 18 సంవత్సరాల వయసులో వివాహం చేసినప్పుడు వీళ్ళకు వచ్చేసి అన్యోన్యత బాగుంటుంది. వాళ్ళ జీవితము నిండు నూరేళ్ళు గడుస్తాయి. ఎన్ని వివాదాలు వచ్చినా కానీ ఆ ప్రేమలు అవన్నీ అలా ఉండిపోతాయి. ఎప్పుడైతే అమ్మాయి 30 సంవత్సరాలకి 32 సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ కోరికలు అనేటివి తగ్గిపోతాయి. వీళ్ళకి తగ్గిపోయేసి డబ్బు, మిగతా వేరే అసెట్స్, డబ్బు మీద ఆసక్తి, వీటి మీద ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఏమవుతారంటే ఏదైతే ఇద్దరి మధ్య అంటే ఒక ఆడ మగ మధ్య ఉన్నటువంటి బంధాలు బలంగా ఉండాల్సిన అవసరం ఏదైతే ఉందో అది వీళ్ళకి అవసరం లేదు. ఎవరైతే వయసు 32, 33 తర్వాత 30 తర్వాత పెళ్లి చేసుకుంటే వీళ్ళకు డబ్బు ఇవన్నీ రాలేదనుకోండి, వదిలేసి వెళ్ళిపోతారు. అదే ఇక్కడ అలా జరగదు. 18, 20 సంవత్సరాల మధ్యలో అమ్మాయికి పెళ్లి చేసేస్తే ఏదైతే బంధం ఉందో ఆ బంధం బలంగా ఉంటుంది. శృంగారంగా వీళ్ళు ఒకరినొకరు బాగా లీడ్ చేసుకుంటుంటారు కాబట్టి లైఫ్. ఇది వీళ్ళని నడిపిస్తుంది. మీకు చెప్పాను కదా, గుడిసెలో ఉన్నా కానీ ఇక్కడ ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉండరు. కాబట్టి అసలైన కారణం ఇదే. చెప్పినారు కదా లోపం వల్ల. లోపం ఏ విధంగా లోపాన్ని తగ్గించుకోవచ్చు అనేది క్లారిటీగా నాకు అనిపించలేదు. అంటే ఏం చేయాలి? లోపం ఎందుకు వస్తుందో అది చెప్పిన తర్వాత దాని సొల్యూషన్ చెప్తాను. ఇప్పుడు ఎవరికి ఎండ తగలట్లేదు, అందరు సిట్టింగ్ అంటే లోపల
సూర్య భగవానుడు రాకముందే బయటకు వచ్చేసి జాబ్కి వచ్చేసేస్తారు, చీకటి పడిన తర్వాత ఇంటికి పోతారు. దాని విటమిన్ D3 ఎవరికి సరిగా ఉండదు. విటమిన్ D3 లేకపోతే కాల్షియం తగ్గుతుంది. ఈ రెండూ తగ్గినందువలన వీరికి వచ్చేసి బలం తగ్గిపోతుంది, ఏదైతే శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది ఖచ్చితంగా. అదే కాకుండా ఎవరైతే విటమిన్ D3 తక్కువ ఉంటుందో ఈవెన్ మహిళల్లో కానీ పురుషుల్లో కానీ వీరికి పుట్టే బిడ్డలు అనారోగ్యంగా పుడతారు. ఏదో గుండెలో రంధ్రాలు ఉన్నాయని చెప్పి వస్తాయి, ఒకరికి ముక్కు లేకుండా పుడతారు, ఒకరికి చెవు లేకుండా పుడతారు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్ 8 monthsకే డెలివరీ అయిపోతారు ఈ లోపల వల్ల. ఎవరికైతే విటమిన్ D3 తక్కువ ఉంటుందో దీనివల్ల ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఎవరైనా పిల్లల ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా విటమిన్ D3 పెంచుకోవాలి. B12 D3 పెంచుకున్న తర్వాతనే ప్రయత్నానికి వెళ్ళాలి. కాబట్టి అలా లేకుండా ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇదే ఇప్పుడు ఇంకా బాగా తక్కువ ఉందనుకోండి విటమిన్ D3 సాటిస్ఫై చేయలేరు వీళ్ళు వాళ్ళ పార్ట్నర్ని ఖచ్చితంగా. దీనికి సొల్యూషన్ ఒక చిన్నది చెప్పేస్తాను మీకు. పూర్వం వచ్చేసి ఈ ఏదైతే మెట్రో సిటీస్ అవన్నీ వెళ్ళినప్పుడు పల్లెటూర్లలోనే మ్యారేజెస్ జరిగాయి. అంటే మన ఊర్లు ఒక ఊరికి 5 kilometerల దూరంలో చేసుకునేటోళ్ళు. వీళ్ళు పగులంతా వ్యవసాయం చేసి అంటే నాగలు పెట్టి దున్ని వ్యవసాయ పనులను చేసేసి అత్తగారింటికి పోవాలి నైట్కి. అంటే అక్కడ శ్రీమతి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి పోతుండగానే ఒక కుడుక కొబ్బరి ఒకటి ఇస్తారు, కొబ్బరి బెల్లం ఇస్తారు. ఇది తిన్న తర్వాత స్నానం చేసి మెల్లమెల్లగా మళ్ళీ భోజనం చేసేటోళ్ళు. ఇది ఎందుకంటే వీళ్ళకి వచ్చేసి స్పర్మ్ కౌంట్ పెంచుతుంది కొబ్బరి. ఇది రెగ్యులర్గా ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ తినిపిస్తారు, ఇస్తారు. ఇంటికి పోతే అదే ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే మిరపకాయ బజ్జీలు, ఇంకేవో ఆలు బజ్జీలు రకరకాలు తెచ్చేస్తారు, పునుగులు, చికెన్ బిర్యానీ, చార్మినార్ బిర్యానీ ఏది ఉన్నాయి కదా, దమ్ బిర్యానీలు అవి పెడతారు. అప్పట్లో అవి కాదు, ఓన్లీ ఇదే చెట్టు. అంటే దాంట్లో అంత శక్తి ఉంది. ఎవరైతే కొబ్బరి తినగలిగి, అంటే ఇంకొక విషయము ఎందుకు తినలేరు అంటే వీక్గా ఉన్నట్టు తినలేరు, డైజెషన్ కాదు, అన్నం అరగదు, ఈ కొబ్బరి కూడా అరగదు. ఈ కొబ్బరి ఎవరైతే రెగ్యులర్గా తింటారో వీరి కుటుంబంలో భార్యాభర్తల మధ్య యవ్వనంలో ఉన్నప్పుడు కలహాలు రావు, విడాకులే తీసుకోరు. రెగ్యులర్గా తీసుకుంటే అంత పవర్ఫుల్ పనిచేస్తుంది కొబ్బరి. కొబ్బరి తింటే ఎవరు విడిపోరు, ఛాలెంజ్. దాంతోపాటు కొన్ని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అది లేడీస్కి అయితే శతావరి సంబంధించిన హెర్బల్ ఇస్తాం, మగవాళ్ళకైతే అశ్వగంధ లేహ్యాలు, అశ్వగంధ సంబంధించిన ఇస్తాము. ఇవి రకరకాలు ఇస్తాము. అయితే ఈ కొబ్బరి తీసుకుంటే పొట్టనొప్పి వస్తుంది, డైజెషన్ కాదని చాలామంది అంటారు. అది నిజమే. దానికి ఒక టిప్ చెప్తాను. కొబ్బరిని అటుకుల్లో కానీ తీసుకొని మరమరాల్లో కలిసి తీసుకుంటే ఎంత తిన్నా మనకు తినబుద్ధి అవుతుంది, అది పొట్టలో ఇబ్బంది పెట్టదు, ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ టిప్ పాటిస్తే అందరూ కొబ్బరి తినొచ్చు. ఇవి తిన్నారంటే ఓకే, వాళ్ళు హ్యాపీగా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, శృంగార శక్తి పెరుగుతుంది.